సిమ్రాన్ చౌదరి తన డెబ్యూ 'హమ్ తుమ్' అన్న బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తాను తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. భూమికా చావ్లా గారు ఇప్పుడు పాన్ ఇండియా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారు. భూమికా చావ్లా గారు కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నారు. 'సజా పడేసిన్' 2010లో 'ఆరెంజ్' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి డెబ్యూ ఇచ్చింది. అప్పట్లో 'ఆరెంజ్' మూవీ అంతగా హిట్ కాకపోవడంతో 'సజా'కి తెలుగులో అని ఆఫర్స్ రాలేదు. అండ్ తెలుగులో వచ్చిన ఒకే ఒక మూవీ ఆఫర్ 'మసాలా'. అది ఆఫ్టర్ 'ఆరెంజ్' తర్వాత. భూమికా చావ్లా గారు ఒకప్పుడు కెరీర్ స్టార్టింగ్లో భూమికా గారు హీరోయిన్గా మంచి క్యారెక్టర్స్ చేస్తూ మంచి నేమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు భూమికా గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. దీంతో హీరో హీరోయిన్కి అక్కగా వదిన క్యారెక్టర్లో భూమికా గారు యాక్ట్ చేస్తున్నారు. హీరోయిన్ నిత్యా మీనన్ రీసెంట్గానే తమిళ్లో 4 ఫిలిమ్స్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా నిత్యా మీనన్ చేసిన మూవీ 'కాదలిక నెరుమలై' అండ్ అలాగే 'ఇడ్లీ కడాయ్', 'డియర్ ఎక్స్' అండ్ యునైటెడ్ వి.జె.ఎస్ ఫిలిమ్స్ లో మూవీస్ చేస్తున్నారు. ఇందులో 2 మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్కి మూవీ ఇండస్ట్రీలోకి రావాలని తన చిన్నప్పటి నుంచి కోరికంట. 12th స్టాండర్డ్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. దీని తర్వాత రకుల్ ప్రీత్ సింగ్కి మెల్లమెల్లగా కన్నడ ఇండస్ట్రీ. సిమ్రాన్ చౌదరి 'పాగల్' మూవీతో తనకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత 2024లో 'ఆ ఒక్కటి అడక్కు' అన్న మూవీలో ఒక క్యామియో రోల్ చేసింది. అండ్ 'లవ్ మీ' మూవీలో పింకీ క్యారెక్టర్ చేసింది. కాకపోతే పింకీ క్యారెక్టర్ అన్నది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రమే ఉండింది. మెయిన్ లీడ్గా సిమ్రాన్ చౌదరి యాక్ట్ చేయలేదు. ఎమీ జాక్సన్ 2024లో హాలీవుడ్ యాక్టర్ అయిన వెస్ట్ విక్ని మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాడు. అండ్ రీసెంట్గానే ఎమీ జాక్సన్ తను ప్రెగ్నెంట్. అండ్ ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్, వైష్ణవ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ 'కొండపొలం'. ఈ మూవీ కోసం రకుల్ ప్రీత్ సింగ్ పల్లెటూరు అమ్మాయిగా యాక్ట్ చేసింది. తను ఈ మూవీ కోసం తన రెమ్యూనరేషన్ని తగ్గించుకునింది. ఈ మూవీ కోసం తను ఎంతగానో వెయిట్ చేసిందని, ఇలాంటి క్యారెక్టర్స్ అంటే రకుల్ ప్రీత్ సింగ్కి చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. సిమ్రాన్ చౌదరి తెలుగులోకి 2018 రిలీజ్ అయిన 'ఈ నగరానికి ఏమైంది' అన్న మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఆ తర్వాత తను 'బంబాట్', 'చెక్', 'పాగల్' లాంటి మూవీస్ చేసింది. ఆ మూవీస్ తనకి అంత క్రేజ్ తీసుకురాలేదు. డైరెక్టర్ శంకర్, రజనీకాంత్, ఎమీ జాక్సన్ కాంబినేషన్లో 'రోబో 2.0' అన్న మూవీ వచ్చింది. అండ్ ఆ మూవీ తర్వాత ఎమీ జాక్సన్ ఏ మూవీస్ చేసినా అంతగా హిట్ కాలేదు. అండ్ తను రీసెంట్గా 'సజా పడేసిన్' ఇప్పటి వరకు తెలుగులో 'మసాలా', 'ఆరెంజ్' మూవీస్ చేశారు. దాని తర్వాత 'సజా పడేసిన్' బాలీవుడ్లో మూవీస్ చేస్తున్నారు. 'పాగల్' పాన్ నెక్స్ట్ లెవెల్ మూవీలో